నెక్స్ట్ డైనమిక్ వెర్బ్స్. డైనమిక్ వెర్బ్స్ ఎక్స్ప్రెస్ ఫిజికల్ యాక్షన్స్ అండ్ ప్రాసెసెస్ హ్యాపెనింగ్. విజిబుల్ యాక్షన్స్ ఆల్సో యూజ్ ఇన్ కంటిన్యూస్ టెన్సెస్. అంటే ఈ డైనమిక్స్ వెర్బ్స్ అనేటివి క్రియాశీలకమైనవి అంటాము. అంటే ఈ పనులు జరిగేటప్పుడు మనకి కనిపిస్తాయి. ఫిజికల్ యాక్షన్స్ అన్నమాట. భౌతికంగా మనం చేసే పనులు ఆ పని జరిగినప్పుడు కానీ జరిగేటప్పుడు జరగబోయే ముందు అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ టెన్స్లోనైనా ఈ పనులు జరిగేటప్పుడు అవి మన కంటికి కనిపిస్తాయి, విజిబుల్. ఇవి కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉపయోగిస్తాం. ఎందుకంటే ప్రాసెస్ ఆఫ్ వర్క్స్ కూడా చెప్తాం కాబట్టి కంటిన్యూస్ టెన్సెస్లో కూడా ఉపయోగిస్తాము. కనిపించే పనులు అంటే చూడండి, ఈట్, వాక్, రన్, స్విమ్, డ్యాన్స్, సింగ్, ప్లే, క్లిమ్, క్రై, లాఫ్, డ్రింక్, రీడ్, ఫైట్, చేజ్, టీచ్, విజిట్. ఈ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ ఆ పనులు జరిగేటప్పుడు మనం వాటిని చూడవచ్చు. ఈ విధమైన ఫిజికల్ యాక్షన్ వెర్బ్స్ని డైనమిక్ వెర్బ్స్ అని అంటారు. ఐ రైట్ స్టోరీస్, నేను స్టోరీస్ రాస్తాను. ఇక రాసేటప్పుడు ఆ పని కనిపిస్తుంది కాబట్టి రైట్ అనేది డైనమిక్ వెర్బ్. యు ఆర్ ప్లేయింగ్, నువ్వు ఆడుతూ ఉన్నావు, ఆయన ఆడేది మనకు కనిపిస్తున్నది కాబట్టి ప్లేయింగ్ అనేది డైనమిక్. వి విజిటెడ్ ఢిల్లీ, ఢిల్లీని సందర్శించాము, ఒక పని జరిగింది, అక్కడికి వెళ్ళడం అనేది కనిపిస్తుంది. రాజు వాజ్ పెయింటింగ్, పెయింటింగ్ వేస్తూ ఉండినాడు, ఇక్కడ పని జరుగుతూ ఉండింది కాబట్టి అది మనకు కనిపిస్తుంది కాబట్టి పెయింటింగ్ డైనమిక్ వెర్బ్. రజని ఈజ్ క్రయింగ్, రజని ఏడుస్తూ ఉంది, ఆ ఏడ్చేది మనకు కనిపిస్తున్నది కాబట్టి క్రయింగ్ అనేది డైనమిక్ వెర్బ్. బేబీ ఈజ్ లాఫింగ్, నవ్వుతూ ఉంది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి లాఫింగ్ అనేది డైనమిక్. దే విల్ బీ వాచింగ్ మూవీ, వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు ఫ్యూచర్లో అనమాట. వాళ్ళు సినిమా చూసేది మనకు కనిపిస్తుంది కాబట్టి వాచింగ్ డైనమిక్. మంకీ ఈజ్ క్లింబింగ్ ద ట్రీ, కోతి చెట్టు ఎక్కుతూ ఉంది, ఆ పని జరుగుతూ కనిపిస్తుంది కాబట్టి క్లింబింగ్ అనేది డైనమిక్ వెర్బ్. స్నేక్ ఈజ్ క్రాలింగ్, పాము ప్రాకుతూ ఉన్నది, క్రాలింగ్ అనేది డైనమిక్ వెర్బ్. ఈ ఎగ్జాంపుల్స్లో పెయింటింగ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు, క్రయింగ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు, లాఫింగ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోయినా ఈ సెంటెన్సెస్ ఫుల్ మీనింగ్ ఇస్తున్నాయంటే వాటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటాము. ఇక్కడికి వచ్చేటికి ఏమైంది, వాటిని ఆ పనులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి డైనమిక్స్ వెర్బ్స్గా చెప్తాము. అంటే కొన్ని వెర్బ్స్ ఒకే రకమని కాకుండా అవి వేరు వేరు టైప్స్గా కూడా ఉండొచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం చేసే మన కంటికి కనబడే పనులన్నింటినీ డైనమిక్ వెర్బ్స్గా చెప్తాము. స్టాటివ్ వెర్బ్స్ అనేటివి మానసిక పరమైనవి, మెంటల్ యాక్షన్స్. డైనమిక్ వెర్బ్స్ అనేటివి ప్రత్యక్షంగా మనము వాటిని చూడవచ్చు, ఇవి ఫిజికల్ యాక్షన్స్.